వెల్కమ్ బ్యాక్. టాలీవుడ్ లో బెనిఫిట్ షోలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవని స్పష్టం చేశారు. ఒకవేళ బెనిఫిట్ షోలు ఉంటే ఎవరికి బెనిఫిట్ గా ఉండాలని ప్రశ్నించారు ముఖ్యమంత్రి. ఆ బెనిఫిట్ ప్రభుత్వానికి రావాల్సిందేనని అన్నారు. హీరోకి నిర్మాతకు వెళ్లేదాన్ని బెనిఫిట్ అంటారా అని ప్రశ్నించారు సీఎం. అది మోర్ ప్రాఫిట్ కదా అన్నారు. సినిమా రంగంలో ఉండేవారికి చారిటీ ఉండాలి కదా అని అభిప్రాయపడ్డారు. బెనిఫిట్ షోల ద్వారా వచ్చే డబ్బులు విద్యా వ్యవస్థ కోసం ఖర్చు చేస్తామన్నారు. ఇప్పుడున్న హీరోలంతా తన కళ్ల ముందు ఎదిగిన వారేనని చెప్పారు. ఇండస్ట్రీలో వారు ఎదిగితే తానే అందరికంటే ఎక్కువగా ఆనందపడతానని స్పష్టం చేశారు సీఎం రేవంత్. ఎవరో ఒకరు తన పేరు మర్చిపోతే ఫీల్ అవుతారా అని ప్రశ్నించారు సీఎం. తన స్థాయి మరీ అంత చిన్నదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రచారాన్ని ఖండించాల్సిన అవసరం లేదా అని టాలీవుడ్ ప్రముఖులను నిలదీశారు. ఇండస్ట్రీ మనందరిదని ప్రపంచ స్థాయికి తీసుకువెళదామని అన్నారు సీఎం. ప్రభుత్వ పరంగా తమకు 100 పనులుండొచ్చని, ఇండస్ట్రీగా మీకు ఒకటే పని కాబట్టి సర్కార్తో కలిసి పనిచేయాలని కోరారు. ఇక సామాజిక అంశాలపై సెలబ్రిటీలు ప్రచార చిత్రాలు చేసి తీరాల్సిందేనన్నారు. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్కు అవసరమైతే స్థలాలు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. టాలీవుడ్ సామాజిక బాధ్యతతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్కు కీర్తి ప్రతిష్టలు రావాలని ఆకాంక్షించారు. రామ్ చరణ్, అల్లు అర్జున్లను చిన్నప్పటి నుంచి చూస్తున్నానని, వారంతా తన ముందు ఎదిగిన వారేనని సీఎం అన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటను శాంతి భద్రతల ఘటనగానే చూస్తాం తప్ప ప్రభుత్వానికి మరో ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్కు ఐటీ, ఫార్మా రంగాలు ఎలాగో టాలీవుడ్ కూడా అలాంటిదేనని అన్నారు ముఖ్యమంత్రి. గద్దర్ అవార్డ్స్ ప్రకటన విషయంలో ఎఫ్డీసీ ముందుండి అందరితో చర్చించాలన్నారు. సినిమా షూటింగ్లకు హైదరాబాద్ ఎంతో అనువైన ప్రాంతమని, తెలంగాణలోని ఏ ప్రాంతం నుంచైనా కొద్ది గంటల్లోనే ఇక్కడికి చేరుకోవచ్చని తెలిపారు ముఖ్యమంత్రి. హాలీవుడ్, బాలీవుడ్ కూడా ఇక్కడ షూటింగ్లు చేసేలా చర్యలు చేపడతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే టాలీవుడ్ అభివృద్ధికి బాటలు పడ్డాయని, ఆ సంప్రదాయాన్ని తాము కూడా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో టూరిజాన్ని ప్రమోట్ చేయాలని, డ్రగ్స్ను అరికట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ప్రచారం కల్పించాలని టాలీవుడ్ పెద్దలను కోరారు సీఎం రేవంత్. సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. టాలీవుడ్ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న ఆయన చిన్న చిన్న విషయాలను రాజకీయం చేయొద్దని కోరారు. ఇక బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు చాలా చిన్న అంశమన్నారు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు. సీఎంతో భేటీ అయిన తర్వాత పలు మాధ్యమాల్లో ఫేక్ వార్తలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం మీటింగ్లో జరగనివి జరిగినట్టు రాస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రితో మీటింగ్ చాలా బాగా జరిగిందని, ఎలాంటి నెగిటివ్ లేదని స్పష్టం చేశారు. సమావేశంలో పోలీసులు సంధ్యా థియేటర్ తొక్కిసలాట వీడియోలు ప్రదర్శించలేదని దిల్ రాజు చెప్పారు. ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా. ముందు ఇండస్ట్రీ గ్రోత్, అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది, నేషనల్ వైడ్ గా, ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్, అదే ఎజెండా. సినిమాలు సెకండరీ. సంవత్సరంలో 200 సినిమాలు వస్తాయి, అది ఇంపార్టెంట్ కాదు. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చెయ్యాలి, హైదరాబాద్ని ఇంటర్నేషనల్ హబ్గా ఎలా చెయ్యాలి, ఇవి చాలా పెద్దవి. చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అవన్నీ టైం చెప్తాయి. మరోవైపు బౌన్సర్లను అదుపులో పెట్టుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని స్పష్టం చేశారు డీజీపీ జితేందర్. బౌన్సర్లు తప్పు చేస్తే సెలబ్రిటీలదే బాధ్యత అన్నారు.
పోలీసుల సూచనలు ఖచ్చితంగా పాటించాలని కోరారు డీజీపీ. ప్రతిదీ బాధ్యతాయుతంగా ఉండాలన్నారు.